ఏదైనా దేనైనా ప్రేమించే ఉద్దేశం ఉంటే వస్తుందయ్యా. ఇప్పుడు లలిత కళలను మరి సహజంగానే నాకు ఉందని మా నాన్నగారు గుర్తించారు. పెద్ద వయసు వస్తున్న కొద్దీ డ్రాయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు? లోవర్ మిడిల్ క్లాస్, ఈడబ్ల్యూఎస్హెచ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్. ఆ రోజు మా నాన్న జీతం 110 రూపాయలు. ఓకే, ఏ ఇయర్లో? 80s 70s లోనా? 70s అంటే బిట్వీన్ 75 to 80. ఏం చేసేవారు ఫాదర్? మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో స్టోర్స్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. మా నాన్న సైకిల్ దొక్కుంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జీతం బాగానే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. ఇప్పుడు లేదు, ఇప్పుడు కానీ అప్పట్లో ఎందుకు మా నాన్న పాపం రిటైర్ అయ్యే వీళ్ళకి కూడా మా నాన్నకి 5-6 వేలే పెన్షన్. ఇప్పుడు కాస్త పెరిగింది అంతే. మేము చాలా సర్వసాధారణమైన కుటుంబం. ఈ రోజుకి మా అమ్మ నాన్న ఒక చిన్న ఇంట్లో మధ్యతరగతి కుటుంబం లాగే ఉన్నారు. అబ్సల్యూట్లీ. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఒకటి. మీరు అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయినా ప్రైవేట్ లో చదివారు మీ ఎడ్యుకేషన్? ఇది మంచి ప్రశ్న వేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో పాపం మా నాన్న నా కోసం అప్లై చేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో కూడా మీకు ఒక పద్ధతిలో రిజర్వేషన్ అంటే ఇంత పాపం ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు సీట్లు అలకేట్ అయితే. సో ఐ కుడెంట్ గెట్ మై సీట్ దేర్. పాపం తర్వాత కంచన్ బాగ్ లో కూడా ట్రై చేశారు. కంచన్ బాగ్ లో ప్రాబ్లం ఏమంటే అక్కడ కూడా వాళ్ళు మిలిటరీ ప్లస్ డిఎంఆర్ఎల్ డిఆర్డీఎల్ ఇట్లాంటి వాళ్ళ కోసం వేస్తారు. మా నాన్నకి కంచన్ బాగ్ లో కూడా పాపం అప్పట్లో సీటు నా కోసం దొరకలేదు. అప్పుడు మా కాలనీలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో వేశారు. చాలా కష్టపడ్డారు పాప ఆ జీతం కట్టడానికి కూడా. నాకు ఒక యుక్త వయసు అంటే ఒక మాట్లాడే ఊహ వచ్చినప్పటి నుంచి మా నాన్నగారిని నన్ను అందులోంచి తీసేసి స్టేట్ గవర్నమెంట్లో గర్ల్స్ స్కూల్లో వెయ్యమని చాలా ప్రాధాన్యపడి నేను ఇంకా వెళ్ళనని చెప్పాను. స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కోటిలో మీకు ఆ చౌరస్తాలో గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మా నాన్నగారు ఒకసారి తీసుకెళ్ళి చూపించారు. నన్ను చూడమ్మా మరి ఇలా ఉంటుంది అంటే, నాకు ఏం పర్వాలేదు నాన్న, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో నేను అలాగే చదువుకుంటాను అంటే మా నాన్న ఇంకా వెళ్ళి మా స్కూల్ ప్రిన్సిపాల్తో చెప్పడం జరిగింది. వినట్లేదు, నేను తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తానంటే అప్పుడు 60% కన్సెషన్ ఇచ్చేసారు నాకు ఫీజులో. బికాజ్ ఐ వాజ్ అన్ ఆల్రౌండర్. ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఆల్రౌండర్ స్కూల్లో కూడా త్రూ అవుట్. ఆ విధంగా మా నాన్నగారికి వీలైనంత భారం లేకుండా 10th వరకు చదివా. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఎయిడెడ్ కాలేజ్లో చదివాను, నవజీవన్ అమృత్ కప్పాడియా. అది మొత్తం సంవత్సరానికి 500 రూపాయల ఫీజు. ఆ ఫీజు కూడా నేను ట్యూషన్లు చెప్పుకుంటూ సంపాదించేదాన్ని. నేను ఇంటర్మీడియట్లో ఉండి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేదాన్ని. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు నెలకి. డిగ్రీ కానీ పీజీ కానీ? డిగ్రీ మళ్ళీ నిజాం కాలేజ్లో చదివాను. డిగ్రీ నిజాం కాలేజ్ చదివినప్పుడు అది గవర్నమెంటే. అప్పుడు ఇంకొంచెం నేను స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రకరకాల ఉద్యోగం చేసుకుంటూ మా కాలేజ్ ప్రొఫెసర్స్ ఈ రోజుకి కూడా గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన స్వర్గీయులు అయ్యారు. పాపం ఆయన నిజంగా పుస్తకాలు ఇచ్చి చాలా నాకు సహాయపడ్డారు. బెంజమిన్ సార్ అని ఉన్నారు, వారు ఇప్పటికీ ఉన్నారు. పొలిటికల్ సైన్స్ వాళ్ళకి లేదండి. నేను పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి లేదు.